హిరణ్యవర్ణం యం గర్భం హిరణ్యవర్ణం యం గర్భం అదితేర్దైత్య నాశనం ఏకం ద్వాదశదా జజ్ఞే ఏకం ద్వాదశదా జజ్ఞే తస్మై సూర్యాత్మనే నమః తస్మై సూర్యాత్మనే నమః తస్మై సూర్యాత్మనే నమః. బంగారు వన్నెతో అదితి గర్భం నుండి దైత్యనాశకుడై 12 రూపాలతో పుట్టిన సూర్యాత్ముడికి నమస్కారం. శుక్లపక్షంలో దేవతలను, కృష్ణపక్షంలో పితృదేవతలను తృప్తిపరుస్తూ ద్విజులకు రాజైన చంద్రాత్ముడికి నమస్కారం. మగతస్తమసః పారే పురుషం హ్యతి తేజసం యం జ్ఞాత్వా మృత్యుమత్యేతి యం జ్ఞాత్వా మృత్యుమత్యేతి తస్మై జ్ఞేయాత్మనే నమః. గొప్ప పెను చీకటికి ఆవల ప్రకాశిస్తాడు అతడు. అతను తెలుసుకుంటే మృత్యువును తరించవచ్చు. అటువంటి జ్ఞాయాత్మకుడైనటువంటి పరమాత్ముడికి నమస్కారము. ఆ జ్ఞేయాత్మకుడు, ఆయనకు రుక్కులు, యజస్సులు అవన్నీ కూడా నిలయమై ఉన్నాయి. పంచవిధ హవిస్సులు ఆయన రూపమే. సప్తతంతువులు కల ఆ యజ్ఞాత్ముడికి నమస్కారం. చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవ చ ద్వాభ్యాం పంచభిరేవ చ హూయతే చ పునర్ద్వాభ్యాం హూయతే చ పునర్ద్వాభ్యాం తస్మై హోమాత్మనే నమః తస్మై హోమాత్మనే నమః. ఆశ్రయ అనే 4 అక్షరాలతో, అస్తు శ్రోషట్ అనే 4 అక్షరాలతో, యజ అనే 2 అక్షరాలతో, ఏ యజామహే అనే 5 అక్షరాలతో, మళ్ళీ వషట్ అనే 2 అక్షరాలతో ఆయనకు హోమం చేస్తారు. ఆ హోమ స్వరూపునికి నమస్కారం. వేద పురుషుడు, సుపర్ణుడు, యువని అతడి పేర్లు, యజువని కూడా అతని పేర్లు. గాయత్రి మొదలైన ఛందస్సులు ఆయన అవయవాలు. త్రివృత్తు అతని శిరస్సు. రథంతరం, బృహత్తు అనేటువంటి వేద భాగాలు ఆయనకు ప్రీతి కలిగిస్తాయి. అటువంటి స్తోత్ర రూపునకు నమస్కారం. విశ్వసృష్టికర్తలు చేసిన 1000 ఏళ్ల సత్రయాగంలో బంగారు రెక్కలతో పుట్టిన హంసరూపుడైన ఋషికి నమస్కారం. పద సమూహం, అంగాంగాలు, సందులు, కణువులుగా స్వరాలు, వ్యంజనాలు, భూషణాలై దివ్యుడు, అక్షరరూపుడు అని ప్రశంసింపబడేటువంటి వాగ్రూపుడికి నమస్కారం. యజ్ఞ శరీరుడైనటువంటి వరాహమై లోకహితం కోసం భూమిని ఉద్ధరించిన వీర్యాత్మకు నమస్కారం. పాములు అలంకారులైనటువంటి 1000 పడగల శయనం మీద యోగం ధరించి నిద్రించిన యోగనిద్రా స్వరూపుడికి నమస్కారం. విశ్వేదేవులు, మరుద్గణాలు, రుద్రులు, ఆదిత్యులు, అశ్విని దేవతలు, వసువులు, సిద్ధులు, సాధ్యులు అందరూ ఆయన యొక్క విభూతులే. అట్టి దేవస్వరూపునికి నమస్కారం, నమస్సు. అవ్యక్తమైన ప్రకృతి, బుద్ధి, అహంకారము, మనస్సు, జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు, వాటి కార్యాలు అన్నీ ఆయన స్వరూపాలే. అటువంటి తత్వమయునకు నమస్సులు. భూతము, వర్తమాన, భవిష్యత్తు ఆయనే. ప్రాణుల ఉత్పత్తి ప్రళయాలకు కారణం అతడే. అన్నీ ఆయనే. భూతాలన్నిటికీ ముందు పుట్టినవాడు ఆయనే. అటువంటి భూతాత్ముడికి నమస్కారం. సూక్ష్మతత్వ తెలిసిన జ్ఞానులు ఆయనను పరమ సూక్ష్మంగా భావిస్తారు. సూక్ష్మం కంటే మిక్కిలి సూక్ష్మమైనది బ్రహ్మము.
ఆ సూక్ష్మ రూపుడికి నమస్కారము. మత్స్యో భూత్వా విరించాయ, మత్స్యో భూత్వా విరించాయ, ఏన వేద సమాహృతాః, ఏన వేద సమాహృతాః, రసాతలగత శీఘ్రం, రసాతలగత శీఘ్రం, తస్మై మత్స్యాత్మనే నమః, తస్మై మత్స్యాత్మనే నమః. చేపరూపం దాల్చి రసాతలానికి వెళ్ళి శీఘ్రంగా బ్రహ్మకు వేదాలను తీసుకొని వచ్చి ఇచ్చినటువంటి మత్స్యాత్మకుడికి నమస్కారం. మందరాద్రిర్ధృతోగేన, మందరాద్రిర్ధృతోగేన, ప్రాప్తేఖ్య మృతమంతనే, ప్రాప్తేఖ్య మృతమంతనే, అతి కర్కశదేహాయ, అతి కర్కశదేహాయ, తస్మై కూర్మాత్మనే నమః, తస్మై కూర్మాత్మనే నమః. అమృతమతన సమయంలో కఠినమైన శరీరంతో మందర పర్వతం ధరించిన కూర్మావతారుడికి నమస్కారం. వారాగం రూపమాస్తాయ, మహింస వన పర్వతాం, మహింస వన పర్వతాం, ఉద్ధరేత్యేక దంష్ట్రేణ, ఉద్ధరేత్యేక దంష్ట్రేణ, తస్మై క్రోడాత్మనే నమః, తస్మై క్రోడాత్మనే నమః. వారాహ రూపం దాల్చి అడవులు పర్వతాలతో కూడినటువంటి భూమిని ఒకే కోరతో ఉద్ధరించిన వారాహ అవతారుడికి నమస్కారము. నారసింహ వపుకృత్వా సర్వలోక భయంకరం, సర్వలోక భయంకరం, హిరణ్యకశిపుం జగ్నే, హిరణ్యకశిపుం జగ్నే, తస్మై సింహాత్మనే నమః, తస్మై సింహాత్మనే నమః. నారసింహ శరీరం ధరించి సర్వలోక భయంకరుడైనటువంటి హిరణ్యకశిపుని చంపిన నారసింహావతారుడికి నమస్కారము. వామనం రూపమాస్తాయ, వామనం రూపమాస్తాయ, బలిం సంయమ్య మాయయా, బలిం సంయమ్య మాయయా, త్రైలోక్యం క్రాంత వాన్యస్తు, తస్మై క్రాంతాత్మనే నమః, తస్మై క్రాంతాత్మనే నమః. వామన రూపం దాల్చి మాయతో బలిచక్రవర్తిని బంధించి 3 లోకాలను ఆక్రమించిన క్రాంత పురుషుడికి నమస్కారము. జమదగ్నిసుతో భూత్వా, జమదగ్నిసుతో భూత్వా, రామశస్త్రభృతాం వరః, రామశస్త్రభృతాం వరః, మహీమ్నిః క్షత్రియాం చక్రే, మహీమ్నిః క్షత్రియాం చక్రే, తస్మై రామాత్మనే నమః, తస్మై రామాత్మనే నమః. జమదగ్ని కొడుకైన పరశురాముడై శస్త్రధారులతో ఉత్తముడై భూమిని క్షత్రియ రహితం చేసిన రామాత్ముడికి నమస్కారం. ధర్మోల్లంఘనం చేసిన రాజులను యుద్ధంలో 21 మారులు సంహరించిన క్రోధ పురుషుడైన పరశురాముడికి నమస్కారం. రామో దాశరథిర్భూత్వా, రామో దాశరథిర్భూత్వా, పులస్య కులనందనం, పులస్య కులనందనం, జగాన రావణం సంఖ్యే,
జగాన రావణం సంఖ్యే తస్మై క్షత్రాత్మనే నమః తస్మై క్షత్రాత్మనే నమః. దశరథుని పుత్రుడై పులస్య వంశంలో పుట్టిన రావణుని యుద్ధంలో చంపిన క్షత్రియ రూపుడైన శ్రీరామాత్ముడికి నమస్కారం. యోహలి ముసలి శ్రీమాన్, యోహలి ముసలి శ్రీమాన్ నీలాంబర ధరస్థితః, నీలాంబర ధరస్థితః రామాయ రోహిణేయాయ, రామాయ రౌహిణేయాయ తస్మై భోగాత్మనే నమః తస్మై భోగాత్మనే నమః. నీలమైన వస్త్రం ధరించి హలం ముసలం ఆయుధాలు ధరించిన భోగస్వరూపుడైన బలరాముడికి నమస్కారం. శంఖము చక్రము శార్గం పట్టు వస్త్రము వనమాల ఇవన్నీ నిత్యము ధరించే కృష్ణునికి నమస్కారం. కంసుని చంపడం కోసం వసుదేవుని కొడుకైన నందగోకులంలో క్రీడించిన క్రీడాత్ముడికి నమస్కారం. యదువంశంలో పుట్టి వాసుదేవుడై భూభారం తీర్చిన కృష్ణాత్మునికి నమస్కారం. అర్జునునికి సారథ్యం చేస్తూ 3 లోకాలకు ఉపకారం చేయడానికి గీతామృతాన్ని ఇచ్చినటువంటి పరబ్రహ్మ రూపుడికి నమస్కారము. దానవాంస్తు వశే కృత్వా, దానవాంస్తు వశే కృత్వా పునర్బుద్ధత్వ మాగతః, పునర్బుద్ధత్వ మాగతః సర్గస్య రక్షణార్థాయ, సర్గస్య రక్షణార్థాయ తస్మై బుద్ధాత్మనే నమః తస్మై బుద్ధాత్మనే నమః. దానవులను వశం చేసుకొని లోక సంరక్షణం కోసం మళ్ళీ బుద్ధుడైన బుద్ధాత్మనకు నమస్కారము. హనిష్యతి కలౌ ప్రాప్తే, హనిష్యతి కలౌ ప్రాప్తే మ్లేచ్ఛాం స్తురగ వాహనః, మ్లేచ్ఛాం స్తురగ వాహనః ధర్మ సంస్థాపకో యస్తు తస్మై కల్క్యాత్మనే నమః తస్మై కల్క్యాత్మనే నమః నమః నమః. కలియుగం వచ్చాక మ్లేచ్ఛులను గుర్రమెక్కి చంపే ధర్మ సంస్థాపకుడైన కలిక్యాత్మలకు నమస్కారం. తారామయ యుద్ధంలో రాక్షస రాజు అయినటువంటి కాలనేమిని సంహరించి ఇంద్రుడికి రాజ్యం ఇచ్చిన ముఖ్యాత్మలకు నమస్కారం. సర్వ ప్రాణుల శరీరాల్లోనూ సాక్షిభూతంగా నిలిచి నశించిపోయే ప్రాణుల్లో అక్షరంగా నిలిచే సాక్షిరూప పరమాత్మకు నమస్సులు. నమోస్తుతే మఖాదేవ, నమోస్తుతే మఖాదేవ నమస్తే భక్తవత్సల, నమస్తే భక్తవత్సల సుబ్రహ్మణ్య నమస్తేస్తు, సుబ్రహ్మణ్య నమస్తేస్తు ప్రసీద పరమేశ్వర, ప్రసీద పరమేశ్వర. మహాదేవ నమస్కారం, భక్తవత్సల నమస్కారం, సుబ్రహ్మణ్య నమస్కారం, పరమేశ్వర అనుగ్రహించు. నీవు అవ్యక్త రూపంలోనూ వ్యక్త రూపంలోనూ కూడా విశ్వమంతటా వ్యాపించి ఉన్నావు. నారాయణుడు, సహస్రాక్షుడు, సర్వలోక మహేశ్వరుడు, హిరణ్యనాభుడు, యజ్ఞాంగ రూపుడు, అమృత స్వరూపుడు, విశ్వవ్యాప్తమైనటువంటి ముఖాలు కలవాడు అయిన పుండరీకాక్షుడు, పురుషోత్తముడైన నిన్ను శరణు కోరుతున్నాను. సర్వదా సర్వకార్యేషు, సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషా మమంగళం, నాస్తి తేషా మమంగళం
వేషాం వృద్ధిస్తో దేవేశక మంగళాయతనం హరి మంగళాయతనం హరి. మంగళ నిలయుడైన హరి మనసులో ఉన్నవారికి అన్ని పనుల్లోనూ ఎన్నడూ అమంగళం కలగనే కలగదు. ఎప్పుడు ఎన్నడూ మంగళం 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 మంగళమే కలుగుతూ ఉంటుంది వాళ్ళకు. మంగళం భగవాన్ విష్ణు, మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదనగ, మంగళం మధుసూదనగ, మంగళం పుండరీకాక్షక, మంగళం పుండరీకాక్షక, మంగళం గరుడధ్వజః, మంగళం గరుడధ్వజః. విష్ణువే మంగళ రూపుడు, మధుసూదనుడే మంగళుడు, పుండరీకాక్షుడే శుభరూపుడు, గరుడధ్వజుడే శుభరూపుడు. మోక్ష కారణమైనటువంటి వేదోపాయం చేత ధర్మార్థ వ్యవహారాలనేటువంటి అంగాలతో సత్పురుషులకు సేతువు నిర్మించిన సత్యాత్మకు నమస్కారం. వేరువేరు ధర్మపాదాలతో, వేరువేరు ధర్మస్వరూపాలతో, వేరువేరు ధర్మ ఫలాలను కోరేవారు అర్చించే ధర్మస్వరూపుడికి నమస్కారం. కామమయ శరీరాలు కలవారి వల్ల ప్రాణులన్నీ జన్మిస్తున్నాయి. వాని వలనే సర్వభూతాలకు ఉన్మాదం కలుగుతుంది. అటువంటి కామాత్ముడికి నమస్కారం. మహర్షులు ఈ దేహంలోనే అవ్యక్తుడిని గుర్తిస్తారు. బుద్ధిలో నిలిచిన క్షేత్రజ్ఞని తెలుసుకుంటారు. అటువంటి క్షేత్రాత్మనకు నమస్కారం. జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు స్వరూపంతో ఉన్న కూడా ఆత్మను 16 గుణాలతో చుట్టిన 17 స్వరూపంగా సాంఖ్యులు చెబుతారు. ఆ సాంఖ్యాత్మకు నమస్కారం. నిద్రను జయించి శ్వాసను నిలిపి సత్వగుణంతో ఉంటూ ఇంద్రియాలను వశపరుచుకొని యోగ నిర్వహణం చేస్తూ యోగులు చూసే జ్యోతిష స్వరూపుడైన యోగాత్ముడికి నమస్సులు. పాపపుణ్యాలు శమించి పునర్జన్మ అనేటువంటి భయం లేని శాంతులైన సన్యాసులు ఎవరిని చేరుతారో ఆ మోక్ష స్వరూపానికి నమస్కారం. 1000 యుగాలు గడిచిన తర్వాత మంటలు మండుతూ అగ్ని రూపంలో భూతాలన్నిటినీ అతడే భక్షిస్తాడు. ఆ ఘోరాత్మనికి నమస్కారం. అన్ని ప్రాణులను భక్షించి జగత్తంతా ఒకే సముద్రంగా చేసి తానొక్కడు బాలుడే నిద్రించే మాయాత్మనకు నమస్కారం. కమలాక్షుడైన ఆ విష్ణుమూర్తి నాభి కమలంలో విశ్వమంతా జన్మించి అందులోనే స్థిరంగా నిలిచింది. ఆ పద్మస్వరూపుడికి నమస్కారం. అనంతమైన శిరస్సులు, పరిధులు లేని ఆత్మలు కలిగి 4 సముద్రాలు ఏకం అయినప్పుడు యోగ నిద్రను పొందే యోగ నిద్రాత్మనకు నమస్కారం. అతని శిరస్సున మేఘాలు, అన్ని అంగాల సందుల్లో నదులున్నాయి. కడుపులో 4 సముద్రాలున్నాయి. అటువంటి జలాత్మకుడికి నమస్కారం. నారాయణ, జలాత్ముడంటే నారాయణ. సృష్టి ప్రళయ రూపమైన వికారాలు అన్నీ అతని నుండి పుడుతున్నాయి, అతనిలోనే లీనమైపోతున్నాయి. అటువంటి కారణరూపుడికి నమస్కారం. అతడు రాత్రిపూట మేల్కొని ఉంటాడు, పగటిపూట సాక్షిభూతుడై నిలిచి ఉంటాడు, ఎల్లప్పుడూ ఇష్టానిష్టాలను చూస్తూ ఉంటాడు. అటువంటి దృష్టి రూపుడికి నమస్సులు. సర్వ కార్యాలను అడ్డులేకోకుండా ధర్మకార్యాల కోసం ప్రయత్నిస్తూ వైకుంఠ రూపం గల కార్యాత్ముడికి నమస్కారం. ధర్మగౌరవం తొలగిన క్షత్రియ సముదాయాన్ని 21 మారులు క్రోధంతో యుద్ధంలో చంపినవాడు పరశురాముడు. అట్టి క్రౌర్యాత్ముడికి నమస్కారం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.